హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మైదా బజ్జీ. ముందుగా దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 3 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. 3 కప్పులు మైదా పిండి వేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ వేసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సోడా వేసుకుని ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మజ్జిగ మొత్తం ఈ మైదా పిండి కలిసేలా కలుపుకొని మజ్జిగ సరిపోకపోతే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చాలా స్మూత్గా మెత్తగా వచ్చేలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల బజ్జీలు చాలా స్మూత్గా బాగా పొంగుతూ వస్తాయి. ఆ తర్వాత ఒక స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా బజ్జీల కింద వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇలా స్టైనర్ సహాయంతో ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం పిండి ఇదే విధంగా అన్ని బజ్జీలు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా చాలా టేస్టీగా ఉండే మైదా బజ్జీ రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.